నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సింగరేణి మండల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సురేష్ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ వర్షాకాలం సమీపించడంతో కలుషితమైన నీరు త్రాగకుండా ఎప్పుడూ ఫిల్టర్ లేదా కాచి వడపోసిన నీటిని తాగడం మంచిదని అన్నారు. అంటు రోగాలకు దూరంగా ఉండేలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని, తప్పనిసరిగా చేతులు సబ్బుతో కడుక్కోవడం ఉత్తమమని అన్నారు. పరిసర ప్రాంతాల్లో దోమలు, ఈగల సమస్య రాకుండా చూసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైన వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్లాలని సూచించారు. అలాగే ప్రజలు నివసించే పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళల విషయంలో జాగ్రత్త తప్పనిసరి అని అన్నారు. మండల ప్రయాణికానికి తెలియజేసింది ఏమనగా, ఇది సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వర్షాకాలంలో. సో ఇలాంటి టైంలో డయేరియాలు, జ్వరాలు అనేవి కామన్గా ప్రబులుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో మీరు మీ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవడం కానీ, లేదా ఎక్కడ వాటర్ స్టాక్ ఉన్నా ఆ నీటిని లేదా ఆయిల్ బాల్స్ లైక్ ఏదైనా ఆయిల్స్ దాంట్లో పోయడం కానీ, దోమలు పెరగకుండా అలాంటివి చేస్తూ ఉండడం వల్ల కొంచెం మీకు ఫీవర్స్ అనేవి వ్యాపించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే డయేరియాకి సంబంధించింది కొంచెం వేడి అన్నం ఇలాంటి అప్పటికప్పుడు వండుకొని తినడం కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే డయేరియా ప్రబలకుండా కొంచెం మనం అడ్డుకట్ట వేయచ్చు. దానికి తోడు మన దగ్గరలో ఉన్న సబ్ సెంటర్స్ కానీ, ఏఎన్ఎం దగ్గర, ఆశాల దగ్గర ఓఆర్ఎస్, జింక్ ఇలాంటి ట్యాబ్లెట్స్ దొరుకుతాయి కాబట్టి వాటిని తీసుకొని మీరు దగ్గరలో ఉన్న పల్లె దవాఖానా లేదా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మీ ఇళ్లలో వాటర్ స్టాక్ లేకుండా, దోమలు పెరగకుండా చూసుకోండి. అండ్ దానికి తగ్గట్టు మీ పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకొని మాకు కొంచెం సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.